హాయ్ ఫ్రెండ్స్, బయట ఫుల్ వర్షాలండి. అసలు ఎంత నైటు పగలు అలుపు సలుపు లేకుండా కురుస్తూనే ఉంటుంది వర్షం అయితే. ఈ వర్షాలకేమో ఏదో వెరైటీలు తినేయాలనిపిస్తుంది. వెరైటీలు అంటే ఏం లేదు, స్వీట్ వేడివేడిగా స్వీట్ తినాలనిపిస్తుంది, లేదంటే ఏదైనా స్నాక్స్ వెరైటీస్ చేసుకొని తినేయాలనిపిస్తుంది. ఇంకా మాకు ఎక్కువగా ఇష్టమైంది ఏంటంటే ఇలా సగ్గుబియ్యం వేసుకొని చక్కగా పరమాన్నం చేసుకోవడం. ఇదిగోండి ఇలా 2 టైమ్స్ కడిగేసుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ముందు ఉడికిస్తానండి. ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసాను. చక్కగా ఒక 3 గుప్పులేమో సగ్గుబియ్యం, 2 గుప్పులు బియ్యం తీసుకున్నాను అంతే. చక్కగా ఒక గ్లాసున్నర వాటర్ వేసి ముందు ఒక సగానికి ఉడికిపోతుంది అనమాట. మొత్తం ఉడకక్కర్లేకుండా మెత్తగా అయిపోకుండా సగం పాటు అయితే ఉడుకుతుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం వేసిన వాటర్ చక్కగా ఎగిరిపోయింది మంచిగా. చూడండి, సగం వరకు బియ్యం ఉడికింది, సగ్గుబియ్యం కూడా. ఉన్న సగం పాలతో ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పాలు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడికి మంచిగా క్రీమీగా రావాలి. మిల్క్ అన్నది చక్కగా దగ్గర పడుతుంది. ఈలోగా బియ్యము సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోతాయి. ఈ పాలు అన్నది క్రీమీగా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనకి పాయసం అన్నది పరమాన్నం అన్నది చాలా బాగుంటుంది. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇదిగోండి ఇప్పుడైతే చూడండి పాలతోటి ఎలా ఉడుకుతుందో. మనకి ఆవిరి పట్టేస్తుంది వేడికి. ఇలాగా చక్కగా ఉడకాలన్నమాట పాలతో పాటు. మనకి సగ్గుబియ్యం అన్నది మనకి చక్కగా జిగురుగా థిక్నెస్గా బాగుంటుంది కదా. అది పాలతోటి ఉడికి మనకి క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. అలా చేసుకుంటే పరమాన్నం టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ వేసేద్దాం. చక్కగా ఉడుకుతుంది. ఓకేనా? ఇదిగోండి చక్కగా దగ్గరకు వచ్చేసింది, మంచిగా ఉడికింది అన్నీ కూడా. బియ్యము సగ్గుబియ్యం కూడా ఎలా ఉడికినాయి చూడండి, బాగా క్రీమీగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో తగినంత స్వీట్ అయితే వేసుకుందాం. ఇందులో బెల్లము వేసుకోవచ్చు. బెల్లం వేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మీరు బెల్లం కలిపినా ఏం కలిపినా బెల్లం కలుపుకోండి. పొయ్యి మీద ఉండగానే బెల్లం వేసుకుంటే ఇరిగినట్టు అయిపోతుంది అనమాట ఆ బెల్లం వల్ల. కాబట్టి పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడు బెల్లం వేయద్దు, సరేనా? ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడు బెల్లం వేయట్లేదండి, నాకు వైట్గా ఇలాగే తినాలనిపిస్తుంది. కాబట్టి ఇందులో తగినంత షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ తక్కువ తినాలంటారు, కానీ మనకి ఇష్టమైనప్పుడు ఇలాగా తిందాం. మరి ఏం చేస్తాం. పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు, మనకి కావాలనుకుంటే పటిక బెల్లం పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు లేదనమాట, అందుకని నేను షుగర్ వేస్తున్నాను. ఇంక ఇలా తింటే చాలా బాగుంటుందండి, సూపర్గా. మనం ఎంత తీపి తినగలుగుతామో మీ ఇష్టం అనమాట. మీరు తినగలిగే తీపిని బట్టి ఇది వేసుకోవచ్చు. ఇంకా చక్కగా నెయ్యి కాసుకొని అందులో జీడిపప్పు బాదం కిస్మిస్ వేపుకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ నెలలో ఎన్నిసార్లు చేసి ఉంటానో పరమాన్నం అయితే, అయినా సరే మళ్ళీ తినాలనిపిస్తుంది చక్కగా. ఇప్పుడు ఈ వర్షాలకి అయ్యి ఒక స్వీట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంతే, పరమాన్నం రెడీ. మీలో ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి, కంపల్సరీ పరమాన్నం బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది, అమృతంలా ఉంటుంది.